జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను స్థానిక కాంగ్రెస్ గుండాలు రాత్రికి రాత్రే కూల్చివేశారు. జెండా దిమ్మె కూల్చివేయటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ చోటామోటా నాయకులు ఇలా బరితెగిస్తున్నారని కార్మిక నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో కార్మికులకు జెండా ఎగరవేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి అందరికీ సమస్త కార్మిక లోకానికి శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో మేము జెండా గద్దెను నిర్మించడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్న దాకా అనేక పార్టీలలో తిరిగి చోటామోటా నాయకులు, విలువలేనటువంటి నాయకులు, చిల్లర నాయకులు దాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిన్న రాత్రి గద్దెను అక్రమంగా తొలగించినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎరిగిను. కాబట్టి వాళ్ళ యొక్క రాజీవ్ గాంధీ విగ్రహానికి రక్షణ లేనటువంటి కాలంలో విగ్రహాలన్నిటి కూడా విప్లవాల్ని సృష్టిస్తాయి. కాబట్టి విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరుకున్నటువంటి కమ్యూనిస్టుల స్తూపాన్ని, కమ్యూనిస్టుల స్మృతి చిహ్నాన్ని కూలగొట్టినటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క దుష్టబుద్ధిని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించరు. కాబట్టి వాళ్ళ యొక్క విధానాన్ని ఎండగట్టి అదే ప్లేస్లో ఇవాళ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వాళ్లకు రక్షణ లేనటువంటి కాలంలో కమ్యూనిస్టులుగా మేము ఏకకంఠంతో, ముక్త కంఠంతో వాళ్ళ యొక్క విగ్రహాలకు మేము రక్షణ కల్పిస్తే మా విగ్రహాలను, మా స్మృతి చిహ్నాలను ధ్వంసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ద్వంద్వ నీతి నశించాలని చెప్పేసి ఇతర పార్టీలలో పనిచేసి విగ్రహాలను విధ్వంసం చేసే నాయకులని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు పెట్టుకున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారు. లేకుంటే మీ మీద కూడా ప్రజల్లో మీ యొక్క విధానాలను కూడా ఎండగట్టడానికి మేము వెనకాడమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం.